हूँ संतोष नगर फिसल बंडे के ऊपर। वहाँ पर मस्जिद में ऐलान करे कि लाइट वाला अगर कोई आपके घर को आया तो उसको लीडर के घर को भेजो, हम उसके ऊपर एक्शन लेंगे, उसको हम ये करेंगे। आप लोगों को सबको बोल रहा हूँ, कोई लाइट का बिल पूछने आया तो सीधा वहाँ पर आ जाओ, लीडर के घर को आओ, लीडर उसको एक्शन नहीं था। और वहाँ के काउंसलर साहब बोलते अरे तू फिर आया यहाँ पर, फिर आया रे, तू दिखना नहीं इधर। तो साहब मैं तो डिपार्टमेंट का नौकर हूँ साहब, आपके घर का नौकर हूँ। एडी साहब इसको निकाल के फेंक दो यहाँ से, इन्हें दिखना नहीं है। ये कब तक साहब आया, क्यों क्या होगा? लाइट का बिल भरता मेरे घर को भर रहा, मेरे लिए भर रहा, उसका लाइट का बिल उन्हें भरने के लिए इतना टॉर्चर दे रहे। कभी बोलते औरतों से मारा खिला दो, कभी बोलते हमारे। आखिर कब तक साहब ये कंप्लेंट कब तक हम बर्दाश्त करेंगे? हमारे को डिपार्टमेंट का सपोर्ट 100% चाहिए। ఆస్మాన్గఢ్ డివిజన్ ఉద్యోగస్తులందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే నిన్న జరిగింది చాలా బాధాకరం. మేమందరం కూడా టీఆర్యూకేఎస్ యూనియన్ తరఫున ఈ దాడిని ఖండిస్తూ, ఇటువంటి దాడులు మేము చాలా వరకు ఎదుర్కొంటూనే ఉన్నాం ప్రతిరోజు. అసలు మేము కూడా, మాకు భార్య పిల్లలు అందరూ ఉన్నారు. ఒక ప్రాణానికి తెగించి విద్యుత్ పనిచేయడం అంటే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పనిని చేస్తూ ప్రజల సేవా కార్యక్రమంలో ముందుంటున్నప్పుడు మమ్మల్ని అభిమానించేది పోగొట్టి ఉద్యోగస్తులను కొట్టడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇబ్బందులలో మేము ఉద్యోగం చేయడం చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి దీనిని స్పందించి మేనేజ్మెంట్ అండ్ మన ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ దాడులను ఆపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీడియా మిత్రులతో సహా మేము కోరుకునేది ఏంటంటే, ఈ సమస్యలు మేము ఎదుర్కొంటూ చాలా బాధపడుతున్నాం. వీటిని ఆపే విధంగా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభాముఖంగా వేడుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క మెసేజ్ ని మా అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తారని ఆశిస్తూ, ఇంకా దాడులు జరగకుండా మేము నిస్వార్థంగా ప్రజల సేవకు, పబ్లిక్ సేవ చేయగలుగుతామని చెప్పేసి నమ్మకం మాకు కలిగిస్తారని ఆశిస్తున్నాం. ఈ రోజు మన ఆస్మాన్గఢ్ డివిజన్ లో ఈ ధర్నా ప్రోగ్రానికి వచ్చిన ఆల్ యూనియన్స్ అధ్యక్ష కార్యదర్శులకు, కార్మిక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ సంఘటన ఎంత ఘోరమైతే ఎస్పీటీసీఎల్ పరిధిలో ఇవాళ ఉద్యోగ రీత్యా నిన్నటి రోజు సంతోష్ సబ్ డివిజన్ మాదనపేట సెక్షన్ లో మన రజనీష్ అనే ఉద్యోగి యాకత్పుర ఎస్ఆర్టీ కాలనీలో బిల్లు వసూల కోసం వెళ్తే అక్కడున్న ఎస్ఆర్టీ కాలనీలో గత సంవత్సరం కన్నా 2 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది అతను బిల్లు కట్టకుండా అతనికి బిల్లు కట్టమని ఇంటిమేషన్ ఇయ్యడానికి వెళ్తే, అక్కడికి పొద్దున వెళ్తే అక్కడున్న రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే అప్పు ఏకు బొల్లేతం జావని చెప్పి పంపించారో ఆ విధంగానే అక్కడున్న ఎంప్లాయీ కూడా సరే అని కూడా అక్కడి నుంచి రావడం జరిగింది. కానీ మధ్యాహ్నం 3 తర్వాత అతన్ని అక్కడ పిలిపించుకొని ఆ బిల్ దేతుమని పిలిపించిరా, ఏం పిలిపించిరో, ఏ విధంగా పిలిపించిరో ఆ ఉద్యోగిని అక్కడ పిలిపించుకొని ఒక 4-5 మాత్రం మొత్తానికి ఆయన చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన ఇమ్మీడియట్ నే మాకు అక్కడున్న ఏడీకి ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇమ్మీడియట్ గా కన్సల్ట్ మదనపేట పిహెచ్ కు తీసుకొని రావడం జరిగింది. మాకు 5-10 నిమిషాలకు అక్కడ ఉన్న ఏఈ గారు, మా సెక్షన్ ఏఈ ఆఫీసర్ మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము ఇమ్మీడియట్ గా యూనియన్ గా అందరం కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ పోయినాక ఏడీ గారు, ఏఈ గారు అందరూ కూడా కంప్లైంట్ రాయడం జరిగింది, కంప్లైంట్ కూడా తీసుకోవడం కూడా జరిగింది. కానీ 11 ఎమ్మెల్సీ కూడా అక్కడ ఉన్న మెడికల్ కూడా పంపించడం జరిగింది. ఉస్మానియాకు పోయాడు, అక్కడ మెడికల్ కూడా ఎమ్మెల్సీ కూడా చేపించుకోవడం జరిగింది. కానీ తీవ్రంగా కొట్టడం వల్ల అతనికి చాలా డ్యామేజ్ కూడా అయ్యింది. కానీ అతనిపై రాత్రి కూడా అతనికి పక్కటెంకలు కావచ్చు, యూరిన్ లో ఇన్ఫెక్షన్ వచ్చి బ్లడ్ రావడం కూడా జరిగింది. అంటే ఎంత తీవ్రమైన లోపలి దెబ్బలు చాలా కొట్టారు అతన్ని. కాబట్టి కొట్టిన వ్యక్తులని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని, రిమాండ్ పంపించాలని ఇక్కడ ఉన్న అన్ని సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఈ ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉద్యోగ రీత్యా మేము విధులు నిర్వహించాలంటే మాకు ప్రాణ గండంలాగానే మారింది. ఎందుకంటే మా అధికారులేమో రివ్యూగా పొద్దున్న లేవంగానే మాకు డీ లిస్ట్ ఇచ్చి ప్రతి సర్వీస్ డిస్కషన్ చేయమని ఏఈలు ఏడీలు చెప్పడము, లేని పక్షాల్లో మాకు మెమోలు కూడా ఇక్కడ ఉన్న డిఆర్ మాకు పంపించడం జరుగుతుంది. కానీ మెమోలు తీసుకుంటే మా సర్వీస్ కి ఇబ్బంది అవుతుందని ఆ టెన్షన్లతోటి మేము వసూలకండు వెళ్తే డిస్కషన్ చేస్తే ఇలా దాడులు జరగడం చాలా దుర్మార్గము. ఈ దాడులను అరికట్టాలి, మాకు రక్షణ కల్పించాలి. మేనేజ్మెంట్ దీనిపై చర్య తీసుకొని మాకు తగిన న్యాయం జరగాలని కోరుకున్నా. లేని పక్షంలో ఆల్ యూనియన్స్ గా ఇక్కడికి వచ్చాము. మాకు న్యాయం జరగలేదనుకో ఈ ఎస్పీటీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నాకు కూడా మేము సిద్ధమవుతామని కూడా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాత్రి మేము 11 గంటల ప్రాంతంలో పిఎస్ దాకా ఉన్నాము. ఆ తర్వాత అక్కడ ఉన్న లోకల్
ఎమ్మెల్యే లోకల్ ఉన్న కార్పొరేటర్లు కూడా వచ్చి కూడా మా రజనీష్ బాబు పై ఫిర్యాదు చేయడము, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎఫ్ఆర్ఐ కూడా పెట్టడం జరిగింది. ఆ ఎఫ్ఆర్ఐ కంప్లైంట్ ని కూడా రిటర్న్ తీసుకోవాలి. ఎందుకంటే మేము సర్వీస్ చేయడానికి వచ్చాము, మేము ఉద్యోగరీత్యా మేము ఫీల్డ్ మీద తిరుగుతాము. మాకు ప్రాణ రక్షణ లేకుండా సంస్థ కోసం కష్టపడుతున్నాము. సంస్థ రక్షణే మాకు ముఖ్యం అనుకోని మేము విధులు నిర్వహిస్తే ఇక్కడున్న అధికారులు మా ఒత్తిడి వల్ల మేము ఫీల్డ్ మీదకి వెళ్లి మేము డిస్కషన్ చేస్తుంటే మాపై దాడి జరగడము చాలా విచీర్ణము. కాబట్టి మేనేజ్మెంట్ ఎస్సీ గారు డి గారు నిన్న నుంచి స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఏసీపీ ఆఫీస్ లో ఉన్నారు. అరెస్ట్ చేసినాము, ఆయన రిమాండ్ పంపిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ డి గారికి రావాలి. మాకు ఈ సమక్షంలో అందరి సమక్షంలో డి గారు తక్షణమే అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మా ఎంప్లాయీస్ కు మా కార్మిక వర్గానికి కూడా తక్షణమే అన్ని విషయాలు వివరించేదాకా మేము పోమని కూడా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో ఈ ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉద్యోగరీత్యా మేము పోతే మా కొట్టడంలో మేము చాలా ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి మాపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చూసుకుంటూ పోతూనే ఉంటాం. కానీ ఈ ప్రాణరక్షణ డ్యూటీ చేయలేకపోతున్నాం. కాబట్టి మా మేనేజ్మెంట్ కు మేము విన్నపించుకున్నాం. మా సీఎండీ గారికి ప్రత్యేక విన్నవించుకునేది ఏంటంటే ఈ ఓల్డ్ సిటీ ప్రాంతం భావేగా ఉద్యోగాలకు మరి పోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే ఒక కార్మికుడిని కొట్టినప్పుడు ఆ కార్మికుడు ఎలా పనిచేస్తాడు చెప్పండి. ఒక కార్మికునికి న్యాయం జరగాలంటే ఆ కార్మికునికి ఏ విధంగా న్యాయం జరగాలి? ఇక్కడ డివిజన్ ఆఫీస్ రాకూడదు, మేము డైరెక్ట్ పిఎస్కే పోయి ధర్నా చేయాల్సిన అవసరం మాకుంది. కానీ మా యొక్క అధికారులు, పై అధికారులు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ భాగంగా నిరసనంగా మేము సమాయత్తం కావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అయినాం. ఇంకా మా వాళ్ళందరూ విధులలో ఉన్నారు, మా వాళ్ళంతా ఫీల్డ్ లో ఉన్నారు. చాలా మంది రాలేదు. ఎందుకంటే మేము కొంత మెయిన్ ఇంపార్టెన్స్ వాళ్ళమే ఇక్కడ గ్యాదర్ అయ్యాం. తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున ఉద్ధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి వారు కూడా మాట్లాడుతూ వారు కూడా చెప్తారు. సురేష్ మాట్లాడు. కార్మికుల ఐక్యత.